కేసులకు భయపడేది లేదు, కార్యకర్తలను వేధించే వారిని వదిలిపెట్టబోం. ఇది రజతోత్సవ సభ వేదికగా పోలీసులను ఉద్దేశించి కేసీఆర్ చేసిన హెచ్చరిక. గులాబీ బాస్ వ్యాఖ్యలతో కేసుల విషయాన్ని బీఆర్ఎస్ నాయకత్వం సీరియస్ గా తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. ఎల్కతుర్తి సభ వేదికగా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలపై పోలీసులు కేసులు పెట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వ తప్పును ప్రశ్నిస్తోన్న సోషల్ మీడియా వారియర్స్ పై ఎందుకు కేసులు పెడుతున్నారన్నారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు. వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రజల తరఫున. ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాయమే ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు. వాళ్ళ మీద కేసులు, వాళ్ళని పట్టుకపోవడు. పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా, మీరెందుకు దునుకులాడుతుండ్రే? కొందరు పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని ఆరోపించారు కేసీఆర్. అసలు పోలీసులకు రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. రాజకీయాలకు పోలీసులు ఎందుకు బలవుతున్నారన్నారు. మీకు కూడా విజ్ఞానం ఉంది కదా, వీళ్ళు దొంగ వాగ్దానాలు చేయలేదా? ప్రజలను మోసం చేయలేదా? ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు లేదా? మీరెందుకు కేసులు పెడుతున్నారు? నాకు అర్థం కాదు. మీరెందుకు దునుకులాడుతున్నారు? మీరెందుకు బలైతారు? రేపు మీకు రాజకీయాలు ఎందుకు? మీ డ్యూటీ మీరు చేయండి. ప్రభుత్వం, పోలీసులు పెట్టే తప్పుడు కేసులకు భయపడేది లేదన్నారు కేసీఆర్. కార్యకర్తల కోసం పోరాడేందుకు బీఆర్ఎస్ లీగల్ సెల్ సిద్ధంగా ఉందన్నారు. ఇకపై తాను కూడా ఊరుకోనని కామెంట్ చేశారు. ఎక్కడ ఎవరిని మీ మీద అన్యాయం కేసులు పెట్టినా మన టీఆర్ఎస్ లీగల్ సెల్ వీరులు ఉన్నారు. మీరు భయపడే అవసరం లేదు. న్యాయస్థానాలని అక్కడ పోరాటం చేద్దాం. మీకు అండగా కేసీఆర్ ఉంటాడు, బీఆర్ఎస్ ఉంటుంది, అందరం ఉంటాం. ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను, నేను బయలుదేరతా. యాందాకైనా మంచిదే. ఎవరెవరి సంగతి ఏందో, ఎవరైనా లెక్కేందో అన్ని కూడా లెక్కలు తీద్దామని మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా మనం ముందుకు పోవాలి. కొందరు పోలీసులు తమ కార్యకర్తలు వేధిస్తున్నారని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా కేసీఆర్ కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశంపై ఆ పార్టీ సీరియస్ గా ఉందని తెలుస్తోంది.